దినములు చెడ్డవిగా అజ్ఞానం విడిచెదవా, జ్ఞానముతో బ్రతికెదవా, క్రీస్తు సాక్షిగా నిలిచెదవా. మేలుకో సోదరా, మేలుకో సోదరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. I thank God for this beautiful evening where we could come together in this Zoom meeting to study God's word. ఇలాగున్న ఈ సాయంకాలం వేళ దేవుని సన్నిధిలో ఈ జూమ్ యాప్ ద్వారా దేవుని వాక్యాన్ని మనం అధ్యయనం చేయడానికి సహాయం చేసిన దేవుని స్తుతిస్తూ ఉన్నాను. Yesterday afternoon I got a call from Krupanandam uncle saying today I need to be speaking in the Zoom meeting. నిన్న మధ్యాహ్నం వేళ కృపానందం అన్న గారి ద్వారా నాకు ఫోన్ వచ్చింది. ఈరోజు ఇలాగున జూమ్ లో మాట్లాడాలని ఆ ఫోన్ కాల్ యొక్క సందేశం. Then brother Karunakar brother called me and told me all the details, and then it's really a great joy for me to attend this Zoom meeting and to share from God's word. అలాగే కరుణాకర్ అన్న కూడా ఫోన్ చేసి ఈ విషయాలన్నీ కూడా నాకు తెలియపరిచారు. నాకు కూడా మీతో సహవాసం చేయడానికి ఇలాగున్న దేవుని వాక్యము పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. This is the first time I'm talking to you all, so I want to greet all of you in Jesus Christ's precious name once again. ఇలాగున్న మీతో కలిసి సహవాసం చేయడం, మీతో మాట్లాడడం అనేది నాకు మొదటిసారి. అయినప్పటికీ దేవుని నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. So power was gone and suddenly now power has come, so praise be to God. కరెంట్ పోయి ఉన్నది, ఇప్పుడు మరలా కరెంట్ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. So we will with the time that we have, we will try to study from God's word, particularly from a life of a person where he challenges all of us in this pandemic. ఈ ప్రస్తుత కరోనా కాలంలో, ఈ విపత్తు కాలంలో ఉన్నటువంటి దినాలను ఆధారం చేసుకొని దేవుని యొక్క లేఖనాలలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి జీవితం ద్వారా మనం కొన్ని విషయాలను ఈ రాత్రి వేళ ధ్యానం చేద్దాం. So let all of us sit with the prayerful heart, so that the Lord would talk to each and every one of our hearts. ఇలాగను మనం అందరము ప్రార్థనా పూర్వకముగా ప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవుని వాక్యం వినే ప్రయత్నం చేద్దాం. Let's all turn our Bibles to book of Genesis chapter 5. మనమందరము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 5వ అధ్యాయాన్ని చూద్దాం. We shall read from verses 18 to 24. ఆదికాండము 5వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. యెరెదు 162 ఏండ్లు బ్రతికి హనోకును కన్నెను. హనోకును కన్నెన తర్వాత యెరెదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నెను. యెరెదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కన్నెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. May the Lord add his blessings to the portions that we have read. చదివినటువంటి ఈ లేఖన భాగాలలో నుండి దేవుడు మనకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించుగాక. So now almost all of you know about a person that I'm going to talk about tonight. ఈ వచనాలు చదివిన తర్వాత ఇప్పటికి బహుశా అందరికీ మనం ఏ వ్యక్తిని గురించి ధ్యానం చేయబోతున్నామో అన్నటువంటి సంగతి మీకు ఇప్పటికి తెలిసిపోయి ఉంటుంది. So since it's a study, I would like to ask all of you to be ready with notes and pen. We are going to do some mathematics and all today. ఇది దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని అధ్యయనం చేస్తున్నాము గనుక, లేఖన పారాయణము గనుక దయచేసి అందరూ పెన్ను నోట్స్ తీసుకొని సిద్ధంగా ఉండండి. మనం ఈరోజు గణిత సంబంధించినటువంటి లెక్కలు మనం చేయవలసి ఉన్నది. So we are going to do some countings and find out how accurate our Bible is. ఈ లేఖనాల్లో నుండి కొన్ని గణిత సంబంధించిన విషయాలను మనం లెక్కించిన తర్వాత
దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎంత ఖచ్చితమైనది అనే సంగతి మేము అర్థం చేసుకోబోతున్నాం. So today we are going to study about Enoch. ఈ రోజు మనము హనోకు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. You know, when you think about Enoch, we have the record of Enoch only in the 5 books of the Bible. హనోకు గురించి మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో కేవలము 5 సందర్భాల్లోనే మనకు బైబిల్లో కనపడుతుంది హనోకు చరిత్ర. Only we have the record of Enoch in the 5 books of the Bible. బైబిల్ గ్రంథంలో కేవలము 5 పుస్తకాలలోనే హనోకు గురించినటువంటి సంగతులు మనకు కనపడతాయి. So we have the record of Enoch in Genesis chapter 5. ఆదికాండము 5వ అధ్యాయంలో మనకు ఆ చరిత్ర కనపడుతుంది. Then First Chronicles chapter 1 verse 3. మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయములోను 1-3. 1-3. Book of Luke chapter 3 verse 37. లూకా సువార్త 3వ అధ్యాయం 37వ వచనములోను Hebrews chapter 11 verse 5. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనములోను Then we have in at last Jude verse 14. అలాగే యూదా పత్రిక 14వ వచనంలో కూడా మనకు కనపడుతుంది. So we have the record of Enoch in the 5 books. That means only 5 chapters have the record of Enoch in the Bible. సో ఈ 5 చోట్ల మనం చూస్తా ఉన్నాం కనుక ఈ 5 పుస్తకాలలో హనోకు గురించినటువంటి సంగతులు రాయబడి ఉన్నాయి. You know, if you calculate even more, we have only 11 verses telling about the life of Enoch in the Bible. మరింతగా మనం చూస్తే కేవలం 11 వచనాలు మాత్రమే హనోకును గురించినటువంటి విషయాలు మనకు బోధిస్తా ఉన్నాయి. Only 152 words describe the entire life of Enoch in the Bible. కేవలం 152 పదాలు హనోకు యొక్క సంపూర్ణమైనటువంటి విషయాలు మనకు బోధిస్తా ఉన్నాయి. He is not a great popular figure like David and Abraham who have many chapters in the Bible. He has only few chapters in the Bible, few verses in the Bible. ఈయన దావీదులాగా అబ్రహాములాగా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగాను అనేక విషయాలు బైబిల్ రాయబడిన వ్యక్తిగా మనకు కనపడట్లేదు కానీ కేవలం కొన్ని విషయాలు మాత్రమే హనోకును గురించినటువంటి సంగతులు దేవుని గ్రంథములు రాయబడి ఉన్నాయి. Enoch means initiated one or dedicated one. హనోకు అనగా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి లేదా పర్టికులర్ మీనింగ్ అన్న పాడన్ ఇనిషియేటెడ్ ప్రారంభించేవాడు ప్రారంభించేవాడు అన్నటువంటిది అర్థమవుతుంది ఆ మాటకు అర్థం. దెన్ ఈనోక్ is the 7th person in the line of Adam. I mean, in the line of Adam, he comes as the 7th person. That means 7th generation person. ఆదాము కాలం నుండి ఆదాము వంశావళిలో హనోకు యొక్క స్థానము మనం 7వ స్థానంలో 7వ వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. So why I said this, I will explain you in the coming time. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇంకా రాబోయే విషయాలలో మనం ఆ సంగతి మనం ధ్యానం చేయబోతున్నాం. So when we think about Enoch, హనోకు గురించి మనం ఆలోచన చేసినట్లయితే he is the first person about whom it is said he pleased God. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మొదటిసారిగా దేవుణ్ణి సంతోషపరిచినాడు, ఘనపరిచినాడు అనే విషయాలు కేవలం హనోకు ద్వారానే ఆ హనోకు గురించి రాయబడి ఉన్నాయి. You know, only 2 people have this testimony in the Bible. కేవలము 2 గురించి మాత్రమే ఇలాంటి సాక్ష్యము బైబిల్లో మనం చూడగలుగుతాం. One about Enoch and another one is about our Lord Jesus Christ. ఒకటి అది హనోకును గురించి, మరొకటి రెండవది మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించి ఆ మాట రాయబడుతున్నాయి. Enoch is the first person recorded in the Bible who walked with God. హనోకు అనేటువంటి ఆయన దేవునితో నడిచిన వాడు అనేటువంటి విషయాల్లో మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథములో లిఖించబడినటువంటి సంగతులు మనం చూస్తా ఉన్నాం. He is the first person to have the testimony that he walked with God. హనోకు అనేటువంటి ఆయన మాత్రమే మొదటిసారిగా దేవునితో నడిచిన వాడు అనేటువంటి విషయాలు మొదటిసారిగా ఆయన గురించి రాయబడి ఉన్నాయి. Enoch is the first person to be raptured. ఎత్తబడినటువంటి వ్యక్తులలో కూడా హనోకు మొదటి వాడుగా కనపడతా ఉన్నాడు. You see only 11 verses, but you see the information that you have about Enoch.
కేవలము 11 వచనాలే, కానీ హనోకు గురించి రాయబడినటువంటి ప్రత్యేకమైన విషయాలు చూడండి ఎలా ఉన్నాయో. He's just an ordinary man like all of us. He's not an extraordinary man like David, Solomon, Abraham. No, he's just an ordinary man like you and me. ఆయన అబ్రహాములాగా, దావీదులాగా ఒక ప్రత్యేకమైన వ్యక్తి కాదు గాని, నీలాగా, నాలాగా ఆయన కేవలము సాధారణమైనటువంటి ఒక వ్యక్తిగానే కనపడుతున్నాడు. This is all about Enoch we see in the Bible. హనోకు గురించి ఇలాంటి సంగతులు మనం బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నాం. You know, when you read chapter 4, we have there also one genealogy list is given. And in chapter 5 also we have the genealogy list is given. 4వ అధ్యాయములో అలాగున్న యొక్క వంశావళుల యొక్క లెక్కలు మనకు కనపడుతున్నాయి. అలాగే 5వ అధ్యాయంలో కూడా మనకు ఆ సంగతులు కనపడుతున్నాయి. You know, in chapter 4 we have the generation or genealogy of Adam through Cain. In chapter 5 we have the genealogy of Adam through Seth. 4వ అధ్యాయంలో ఆదాము నుండి కయ్యూను యొక్క సంతానాన్ని మనం చూస్తాము. అలాగే 5వ అధ్యాయంలో ఆదాము నుండి షేతు యొక్క వంశావళులు మనం చూస్తాం. You know, we have the two generations or two genealogies given in chapter 4 and chapter 5. 4వ అధ్యాయంలోను అలాగే 5వ అధ్యాయంలోను ఇలాగున్న 2 రకాల వంశావళులు మనకు కనపడుతున్నాయి. Bible scholars give two names for these two generations. బైబిల్ పండితులు ఈ 2 యొక్క వంశావళులకు వాళ్ళు 2 పేర్లు పెడతారు. Chapter 4 is the wicked genealogy. Chapter 5 is the godly genealogy. 4వ అధ్యాయానికి దేవుని ఎరుగని అన్య జనాంగం అని, లేదా 5వ అధ్యాయంలో దేవుని ఎరిగిన దేవుని ప్రజలుగా వారికి ఆ పేర్లు ఇవ్వబడ్డాయి. Chapter 4 we have the wicked, that means ungodly people, ungodly genealogy. 4వ అధ్యాయంలో దేవుని ఎరుగని క్రూరమైన వికృతమైనటువంటి జనాభాలు మనకు కనపడుతున్నారు. In chapter 4 we have the godly line. We have the godly people. Chapter 4 లేదా chapter 5? Chapter 5, sorry, chapter 5. 5వ అధ్యాయంలో దైవిక సంబంధమైనటువంటి పిల్లలుగా ఆ వంశావళిలో మనకు కనపడుతుంది. దేవుని కుమారులుగా వారు పిలువబడుతున్నారు. But the sad thing about chapter 5 is 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, Bible scholars call chapter 5 as the death chapter in the Bible. బైబిల్ పండితులు 5వ అధ్యాయాన్ని అది మృత అధ్యాయముగా వారు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. In chapter 4 we have the wicked genealogy. 4వ అధ్యాయములో దేవుని ఎరుగని అన్యమైన మూర్ఖ జనాంగం కనపడుతున్నారు. In chapter 5 we have the godly genealogy. 5వ అధ్యాయములో దేవుని కుమారులు వారి యొక్క వంశావళి కనపడుతుంది. But chapter 5 has got the title that it is called as the death chapter in the Bible. అయితే అంత మాత్రమే కాకుండా 5వ అధ్యాయంలోని మరి మృత సంబంధమైనటువంటి చావు సంబంధించిన విషయాలు కూడా 5వ అధ్యాయంలో కనపడతా ఉన్నాయి. See, in chapter 5 where are godly people, there the death is there. చూడండి, 5వ అధ్యాయంలో ఎక్కడైతే దేవుని కుమారులు కనపడుతున్నారో అక్కడే మరణం గురించి కూడా కనపడతా ఉంది. You know, when you read, there are almost 8 times the word death is mentioned in chapter 5. ఈ 5వ అధ్యాయంలో దాదాపుగా 8 సార్లు మరణము గురించినటువంటి సంగతులు రాయబడి ఉన్నాయి, కనపడుతూ ఉన్నాయి. I want to give one example from there. ఇక్కడ నుండి ఒక ఉదాహరణ మీకు నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. Read Genesis chapter 5 verse 5. 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం చూడండి. 5వ అధ్యాయం 5వ వచనం. ఆదాము బ్రతికిన దినములన్నయు 930 ఏండ్లు, అప్పుడతడు మృతి పొందెను. Read verse 8. 8వ వచనం. షేతు బ్రతికిన దినములన్నయు 912 ఏండ్లు, అప్పుడతడు మృతి పొందెను. See, when you read verse 11 onwards, you see 8 times the word death, 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 death. That word is repeated. 11వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళితే అతడు మృతి పొందెను, మృతి పొందెను, మృతి పొందినటువంటి సంగతులు మనకు కనపడుతూ ఉన్నాయి. The Bible specifically tells one beautiful thing when the death is mentioned there. అయితే ఇక్కడ ఎక్కడైతే మృతి పొందుటను గురించి రాయబడి ఉందో అక్కడ ఒక చక్కటి అద్భుతమైన సంగతి కూడా మనకు బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. The Bible says like this. బైబిల్ ఇలాగ చెబుతా ఉంది. Seth lived, begot sons and daughters, then he died.
షేతు కుమారులను కుమార్తెలను కనిన తర్వాత అతను మృతి పొందినని కనపడుతుంది. Enosh lived, begot sons and daughters, then he died. హనోకు కూడా బ్రతికినాడు, కుమారులను కుమార్తెలను కన్న తర్వాత అతను మృతి పొందినని రాయబడింది. Enosh, the verse 10 and 11. 10-11 వచనాలలో కూడా మనం చూస్తాం. ఎనోషు. Then we have verses 13 and 14. Canaan, he also lived, begot sons and daughters, and died. 13-14 వచనాలలో కూడా కేనాన్ అనేటువంటి వ్యక్తి కూడా అతడు కూడా కుమారులను కుమార్తెలను కన్నట్లుగాను తర్వాత అతను మృతి పొందినట్లుగా కూడా కనపడతా ఉంది. All these people have one testimony, that they lived, begot sons and daughters, and they died. ఈ వ్యక్తులందరూ కూడా వారు జీవించి కుమారులను కుమార్తెలను వారు కనిన తర్వాత వారు మృతి పొందారు అనేటువంటి సంగతులు మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నాయి. Have this testimony that they lived, they begot sons and daughters, and they died. This is the testimony they have in chapter 5. 5వ అధ్యాయములో వారు కలిగి ఉన్నటువంటి అద్భుతమైన మంచి సాక్ష్యం ఏంటంటే వారు జీవించారు, కుమారులను కుమార్తెలను వారు కలిగి ఉన్నారు, వారు మృతి పొందారు అనేటువంటి విషయాలు అక్కడ కనపడుతున్నాయి. But one man made a difference there. అయితే వారిలో ఒక వ్యక్తి మాత్రం ప్రత్యేకమైనటువంటి సంగతి అతని గురించి రాయబడి ఉంది. Read verse 24. 24వ వచనం చూడండి. 24వ వచనం. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను. Where death is mentioned, there one person did not see death at all. అయితే ఎక్కడైతే మృతి పొందను రాయబడిందో అదే అధ్యాయంలో నుండి అసలు మరణమే లేకుండా కొనుక్కోబడినటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. Enoch also lived. Enoch also had sons and daughters, but he did not die. He went to be with God. హనోకు కూడా జీవించాడు, హనోకు కూడా కుమారులు కుమార్తెలను కలిగి ఉన్నాడు, కానీ అతడు మరణము చూడకుండా కొనుక్కోబడినట్టుగా రాయబడి ఉంది. That is the difference that he made in his genealogy. అతని యొక్క వంశావళిలో అతని గురించినటువంటి ప్రత్యేకత ఏంటంటే అదే. God gave a beautiful testimony to Enoch so that he will stand out in his genealogy list. అరితిగా దేవుడు హనోకు గురించి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఇక్కడ రాసిస్తూ అతని వంశావళిలో అతను ప్రత్యేకమైన వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. Now in chapter 4, what genealogy we have? 4వ అధ్యాయంలో ఎలాంటి రకమైన వంశావళులు కనపడుతున్నాయి, ప్రజలు కనపడుతున్నారు? We have the wicked genealogy. వారు దేవుని ఎరుగని మూర్ఖ తరాంగము కనపడుతున్నారు. In chapter 5, we have godly genealogy. 5వ అధ్యాయంలో దేవుని కుమారులుగా కనపడుతున్నారు. Now tell me, what kind of testimony these people had? ఇప్పుడు చెప్పండి, ఈ రెండు వంశావళి ఎలాంటి సాక్ష్యం వారు కలిగి ఉన్నారు? In chapter 5, we have godly people. 5వ అధ్యాయంలో దేవుని కుమారులు కనపడుతున్నారు. What is written about them? వారి గురించి ఏమని రాయబడింది? They lived, begot sons and daughters, and died. వారు జీవించారు, బ్రతికినంత కాలం కుమారులను కుమార్తెలను కన్నారు, తర్వాత వారు మృతి పొందారని రాయబడింది. That is the testimony they have. అదే వారు కలిగినటువంటి సాక్ష్యము. But look at Enoch. అయితే హనోకు విషయం చూడండి. He lived, he had sons and daughters, and he walked with God, and he was no more. అతడు కూడా బ్రతికాడు, అతడు కూడా కుమారులను కుమార్తెలను కన్నాడు, అతడు దేవునితో నడిచాడు, తర్వాత అతడు దేవునితో ఉండుటకు కొనుక్కోబడ్డాడని రాయబడి ఉంది. So all these people were godly people. There is no doubt about that. వీరందరూ కూడా దేవుని కుమారులే, దేవుని ప్రజలే, అందులో ఎలాంటి అనుమానమే లేదు. But did they fulfill what God was expecting them to do? అయితే దేవుడు వారి నుండి ఏం ఆశిస్తున్నాడో అన్నది వారు చేశారా? From Genesis chapter 3 onwards, God is searching for somebody who will walk with him. ఆదికాండం 3వ అధ్యాయం నుండి దేవుడు ఆయనతో పాటు నడుచువారు ఎవరైనా ఉన్నారేమో అని వెతుకుతూ ఉన్నాడు. He was searching throughout the ages. ఆ యొక్క వంశావళి నుండి జనాంగం నుండి ఆయన వెతుకుతూ వస్తున్నాడు, తనతో నడుచువారు ఉన్నారేమో అని. Only Enoch understood the heart of God. కేవలము హనోకు మాత్రమే దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. Oh, these are believers only. There is no doubt about that. వీరందరూ కూడా విశ్వాసులే, దేవుని ప్రజలే, అందులో అనుమానమే లేదు. But they were just believers and they just died just like that. వారు కేవలము విశ్వాసులుగానే ఉన్నారు, వారు కేవలం అలాగే జీవించారు, అలాగే చనిపోయారు. They did not have any special testimony at all. వారికి ప్రత్యేకమైనటువంటి సాక్ష్యము వారి గురించి రాయబడలేదు.
throughout the life of these believers, they did only two things. వారి యొక్క జీవిత కాలం అంతా కూడా వారు కేవలము రెండు సంగతులే వారు చేశారు. They lived, they begot sons and daughters. That's all. They did not walk with God. వారు బ్రతికారు, కుమారులను కుమార్తెలను కన్నారు, చనిపోయారు, అంతే. అంత మాత్రం రాయబడింది వారి గురించి. But did they understand the heart of God? అయితే వారు దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నారా? Many a times we are just satisfied with what we are today. That's all. చాలా సందర్భాల్లో మనం ప్రస్తుతం ఏమై ఉన్నామో దాని గురించి సంతోషపడుతూ ఉంటాం. I am happy that there's nothing more than that. అంతకంటే ఇంకేం లేదు కాబట్టి సంతోషంగా అన్నట్టు అనుకుంటూ ఉంటాం. Today we think I'm going to church and coming back. That's all for me. There is nothing more than that. చర్చికి వెళుతున్నాను, వస్తున్నాను, ఇంక అంతకు మించి ఇంకేం లేదు, ఇంకా అది చాలు నాకు అనుకుంటుంటాం చాలా సందర్భాలు. That is not what God expects from all of us. అది మాత్రమే కాదు దేవుడు మన నుండి ఆశిస్తున్నది. God is happy that you are a believer today, but God is expecting something else from each and every one of our lives. అలాంటి జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు, కానీ అంతకు మించి దేవుడు ఇంకా నీ నుండి నా నుండి మనందరి నుండి ఆశిస్తున్నాడు. Many times we are just satisfied just being a believer. We need to understand the heart of God. విశ్వాసులముగా మనం మన యొక్క జీవితాలను బట్టి సంతోషపడుతున్నాము, కానీ దేవుని హృదయాన్ని అర్థం చేసుకొని జీవించాల్సిన వారుగా మనం ఉన్నాం. We are just believers. We are not those people who are walking with God. మనం కేవలం విశ్వాసులమే కానీ దేవునితో నడిచినటువంటి విశ్వాసుల వలె మనం లేము. But look at Enoch. అయితే హనోకును చూడండి. He understood the heart of God. ఆయన దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. At the age of 65, he said, Lord, I'm going to walk with you. 65 సంవత్సరాల వయసులో అతడు దేవునితో చెబుతున్నాడు, దేవా నేను నీతో నడవబోతున్నాను. He also had wife, he also had children, but he also walked with God and he was no more. ఆయనకు కూడా భార్య ఉంది, ఆయనకు కూడా పిల్లలు ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన దేవునితో నడిచాడు అన్నమాట రాయబడి ఉంది. In the genealogy where the death is mentioned, he had this beautiful testimony that he did not see death. ఏ వంశావళుల గురించి అయితే మృతి పొందను రాయబడి ఉందో ఆ వంశావళిలో నుండి మరణము చూడకుండా కొనుక్కోబడినటువంటి అద్భుతమైన సాక్ష్యాన్ని హనోకు జీవితంలో మనం చూస్తా ఉన్నాం పిల్లలు. What a beautiful testimony, isn't it? ఎంత అద్భుతమైన, ఎంత అందమైనటువంటి సాక్ష్యం చూడండి. Now we learned that Enoch made a difference and he walked with God. హనోకు ఒక ప్రత్యేకతను కలిగిన వాడుగా ఉన్నాడని, హనోకు దేవునితో నడిచాడని మనం ఇంతవరకు చూస్తూ వచ్చాము. Now what was the situation that Enoch was living in? అయితే హనోకు ఎలాంటి పరిస్థితుల మధ్య ఆయన జీవిస్తున్నాడు అనేది కూడా మనం ఆలోచన చేయాల్సిన వారుగా ఉన్నాం. In chapter 4 verse 19 we read about one person. 4వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి మనకు కనపడతాడు. We read about Lamech there. అక్కడ లెమెకు గురించినటువంటి సంగతులు కనపడతాయి. You know who is Lamech? లమెకు ఎవరు తెలుసా? He is the first person to marry 2 women in the Bible. దేవుని పరిశుద్ధ గ్రంథంలో 2 భార్యలను పెళ్లి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి లెమెకు. When you read carefully chapter 4 genealogy, 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ వంశావళిని చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే Lamech also is the 7th person from Adam. ఈ లెమెకు కూడా ఆదాము నుండి ఉన్నటువంటి వంశావళిలో 7వ వ్యక్తిగా కనపడుతున్నాడు. Now there are two people living in the same time. 2 వ్యక్తులు ఒకే కాలంలో ఒకే వయసు అంటే ఒకే కాలంలో ఉన్నటువంటి వ్యక్తి కనపడుతున్నారు. There is a Lamech and there is Enoch, both. లెమెకు ఉన్నారు, అలాగే హనోకు కూడా ఉన్నాడు. Now see, Lamech married 2 women there. ఇక్కడ లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకునేను రాయబడి ఉంది. When you come to chapter 6 verse 2, 6వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే sons of God married daughters of men whomever they pleased. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారను చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది అని కనపడుతుంది. Now Lamech married only 2. లెమెకు కేవలం 2 మాత్రమే పెళ్లి చేసుకున్నాడని రాయబడింది. Now what happened in chapter 6 verse 2? They married whomever they wished. కానీ 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే వారు మనస్సుకు వచ్చిన వారందరిని వారు వివాహం చేసుకున్నారు. Verse 5, chapter 6 verse 5.
ఐదవ వచనాన్ని మనం చూస్తే 6వ అధ్యాయం 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. All the thoughts of men were corrupt at that time. ఆ కాలములో నరుల యొక్క ఆలోచనలు హృదయం యొక్క తలంపులన్నీ కూడా అవి చెడ్డవి అని చెడిపోయి ఉన్నాయని దేవుడు చూస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. You see, Bible says all the men of the earth, their thoughts were corrupt. భూమి మీద ఉన్నటువంటి నరుల యొక్క హృదయ ఆలోచనలన్నీ కూడా చెడ్డవి అని రాయబడి ఉంది. Those are the days where God grieved in his heart for creating human beings on the earth. ఆ జీవితాలను చూచి ఆ ప్రవర్తనను చూచి దేవుడు మనసులో నొచ్చుకున్నాను అని రాయబడినటువంటి దినాలు అవి. That is the time where God thought, I will destroy the human beings from the face of the earth. ఈ యొక్క భూమి మీద నుండి నరులను సంపూర్ణంగా నేను తుడిచివేస్తాను, నాశనం చేస్తానని అనుకునేటటువంటి దినాలు ఆ దినాలు. That is the time where Enoch was living. అలాంటి దినాలలో అలాంటి పరిస్థితుల మధ్య అలాంటి కాలములో హనోకు జీవిస్తూ ఉన్నాడు. When Enoch was living there, he was seeing around him there are people, they are marrying, other women, they're doing all the kinds of sins. But Enoch said, Lord, I'm not going to do all these things. హనోకు తన యొక్క జీవితంలో ఆ కాలంలో తన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఆ తరములో వారందరూ ఇష్టానుసారంగా వారి వివాహాలు చేసుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తుండగా హనోకు మటుకు దేవునితో, ప్రభువా నేను ఇలాంటి పనులు చేయను ప్రభువా, నాకు అది దూరమనుగా కానీ దేవునితో మాట్లాడుతున్నటువంటి అనుభవాన్ని హనోకులో మనం చూస్తా ఉన్నాం. When the whole world was fulfilling their fleshly lusts, ఈ ప్రపంచంలో వారందరూ కూడా శరీర క్రియలను నెరవేర్చుకు ఇష్టపడుతూ ఉండగా Enoch was doing what was pleasing to God. హనోకు అయితే దేవునికి ఏది సంతోషాన్ని కలిగిస్తుందో అనేది అవి మట్టుగా ఆయన చేస్తున్నట్టు కనపడతా ఉన్నాడు. When the people around him were making merry, enjoying and marrying and doing all kinds of sins, Enoch said, Lord, I am going to walk with you. అయితే ఆ కాలంలో ప్రజలందరూ కూడా చుట్టుపక్కల వారందరూ కూడా ఇష్టానుసారంగా ఆనందిస్తూ తాగుతూ విందులు వినోదాలు చేసుకుంటూ వాళ్ళు సంభ్రమాలతో వారు ఉండగా, కానీ హనోకు మాత్రం దేవా నేను నీతో నడుస్తాను అని మాట్లాడుతున్న అనుభవాన్ని హనోకు జీవితంలో మనం చూడగలుగుతా ఉన్నాం. My dear brothers and sisters, compare the days that we are living and compare the days that Enoch lived. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి హనోకు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి దినాలలో జీవించాడో ప్రస్తుతం మనం ఎలాంటి దినాల్లో జీవిస్తున్నాము అని ఒకసారి మనం పోల్చి చూసుకుందాం. Today we can sin very easily. ప్రస్తుతం మనం చాలా సులభంగా పాపం చేయడానికి అన్ని అనుకూలతలు ఉన్నాయి. Look at around. చుట్టుపక్కల ఒకసారి చూడండి, How సమాజాన్ని many చూడండి, opportunities we have today? ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో చూడండి. We can sin very easily. చాలా సులభంగా మనం పాపము చేయవచ్చు. The whole world is doing what it has to do. It is fulfilling its own desires, fleshly desires. సమాజంలో ప్రతి ఒక్కరు, ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా వారి సొంత ఆలోచనలు, సొంత క్రియలను, సొంత పాపపు తలంపులను జీవిస్తా ఉన్నారు. But as a believer, what am I supposed to do? అయితే విశ్వాసులముగా నేను ఏం చేయవలసిన వారముగా ఉన్నాం, ఏం చేయాలి? Should I also sin like other people or should I keep myself pure? అయితే మనము వారిలాగా వారితో పాటుగా పాపములో పాలువారముగా ఉండాలా, లేక ప్రత్యేకించబడి ప్రభు కొరకు ఉండాలా? Many times we think he is doing, why should I not do? చాలా సందర్భాల్లో అతడు చేస్తున్నాడు కదా, నేను ఎందుకు చేయకూడదు అని అనుకుంటుంటాం. God will forgive me even if I sin. ఒకవేళ నేను పాపం చేసినా దేవుడు నన్ను క్షమించేస్తాడులే. That is not what God expects, my dear brothers and sisters. దేవుడు నీ నుండి నా నుండి ఆశిస్తున్న అది కాదు నా ప్రియమైన సహోదరి సహోదరులారా. When the whole world was sinning against God, only Enoch was pleasing God. అయితే ప్రపంచంలో అంటే భూమి మీద అందరూ కూడా దేవునికి వ్యతిరేకముగా పాపము చేస్తుండగా కేవలము హనోకు మాత్రమే దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా, దేవుని ఇష్టానుసారంగా జీవించే వ్యక్తిగా కనపడుతున్నాడు. When the Lord searches today, దేవుడు ఇలాగున ఈ వ్యక్తిత్వాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు దినాలలో, am I like Enoch or am I like Lamech? నేను హనోకు లాగా ఉన్నానా లేక లెమెకు లాగా ఉన్నానా? What is the testimony that I have in front of my God today if he questions me? దేవుడు ఎదుట
దేవుడు నన్ను ప్రశ్నించినప్పుడు నా యొక్క సాక్ష్యం ఏంటి? Whole world sinning, whole world sinned, and today they're reaping the result for all the sins that they have committed. వారు ప్రస్తుత దినాలలో ప్రపంచంలో చాలా మంది పాపపు క్రియలు చేస్తూ వచ్చారు. ఆ పాపాన్ని బట్టి ఫలితాన్ని అనుభవిస్తూ వారు ఏడుస్తున్నారు, అనుభవిస్తున్నారు. కానీ But if God questions me, if God sees my heart, if God sees me in the midst of these wicked people, what testimony do I have? ఇలాంటి క్రూరమైన పాపపు స్వభావం నిండినటువంటి ప్రజల మధ్య జీవిస్తున్నటువంటి నీ గురించి, నా గురించి, మనోళ్ళ గురించి దేవుడు ప్రశ్నిస్తున్నట్లయితే మరి మన సమాధానం ఏంటి? Today, now we so Enoch walked with God even when the whole world was sinning against God. దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపపు స్వభావంతో జీవించేటటువంటి జనాంగముల మధ్య హనోకు దేవుని గణపరిచిన వ్యక్తిగా కనపడుతున్నాడు. The question is, what made Enoch to walk with God? అయితే ప్రశ్న ఏంటంటే హనోకు దేవునితో నడవటానికి కారణం ఏంటి? అలా There అనుకున్న should be a reason, దారి right? తీసిన పరిస్థితులు ఏంటి? There should be a reason. ఒక ప్రత్యేకమైన కారణం ఉండాలి కదా. We may think that why when the whole world is sinning, Lamech is marrying 2 women, he is enjoying, but why Enoch did not enjoy that? అయితే ఇలాగున్న ప్రజలందరూ ఇష్టానుసారంగా ఉండగా, లెమెకు 2 స్త్రీలు వివాహం చేసుకుని ఉండగా, ఎందుకు హనోకు మాత్రం భిన్నమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు? There's a strong reason behind that. దాని వెనుక ఒక బలమైన కారణం కనపడతా ఉంది. Now read verses 21 and 22, chapter 5. 5వ అధ్యాయం ఆదికాండము 21, 22 వచనాలు చూద్దాం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. Now tell me, what is the reason for Enoch to walk with God? ఇప్పుడు చెప్పండి, హనోకు దేవునితో నడుచుటకు గల కారణం ఏంటి? ఏమై ఉండవచ్చు? You read that verse and tell me. ఆ వచనాన్ని చదివి చెప్పండి. 22వ వచనం కదన్నా. Yeah. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. So Bible is very clear that after he begot Methuselah, Enoch started walking with God. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే హనోకు మెతూషెలను కనిన తరువాత అతడు దేవుడితో నడుచుట ఆరంభించాడు అన్నట్టు కనపడతా ఉంది. He did not walk before Methuselah was born. మెతూషెల పుట్టక మునుపు హనోకు దేవునితో నడిచాడని చెప్పబడలేదు. But it is saying that after he begot Methuselah, Enoch started walking with God. అయితే ఇక రాయబడిన సంగతి ఏంటంటే హనోకు మెతూషెలను కనిన తర్వాత అతడు 300 ఏళ్ళు అలాగున జీవిస్తూ దేవునితో నడుచుచున్నట్టుగా కనపడతా ఉంది. The birth of Methuselah made a great difference in the life of Enoch. అయితే మెతూషెల యొక్క పుట్టుక హనోకు జీవితంలో ఒక ప్రత్యేకతను సంతరించినటువంటి కారణాన్నిగా మనం చూస్తా ఉన్నాం. Now we are going to do maths. ఇప్పుడు మనం లెక్కలు చేయబోతున్నాం. So please be ready with pen and notes. సో ఇప్పుడు పెన్ను నోట్స్ తో సిద్ధంగా ఉండండి. Very important, very important. చాలా ప్రాముఖ్యమైన సంగతి. Now there is nothing speciality about Methuselah. మెతూషెల గురించినటువంటి ఎలాంటి ప్రత్యేకత లేదు గాని but the name of Methuselah is having speciality. అయితే మెతూషెల అనేటువంటి ఆ పేరుకే ప్రత్యేకత ఉంది. So that is where Enoch was afraid. That is the reason why Enoch was afraid and he started walking with God. పడన్ బ్రదర్. Yeah, there is nothing special about Methuselah, but there is a speciality about the meaning of the name of Methuselah. మెతూషెలలో ఎలాంటి ప్రత్యేకత లేదు కానీ మెతూషెల అనే పేరుకు గల అర్థానికి ఒక ప్రత్యేకత ఉంది. So I'm not going to tell the full meaning, but I'm going to give you a hint. I'm going to give you half meaning. నేను పూర్తిగా ఆ పేరుకు అర్థాన్ని నేను మీకు చెప్పట్లేదు కానీ కేవలం దాంట్లో కొంచెం మట్టుకి నేను మీకు చెప్తాను. After we do the calculations, you yourself will tell me what is the meaning of the name of Methuselah.
ఇలాగున్న లెక్కలు చేసిన తర్వాత మనము మెతుషెలకు గురించినటువంటి ఆ పేరుకు గల భావము అర్థాన్ని మీరే చెప్తారు. The meaning of Methuselah, I am telling the of meaning. The meaning of Methuselah is when he dies, it shall happen. మెతుషెల అనేటువంటి ఆ పేరుకు ఆ అర్థములో కేవలం సగం ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత అది జరుగుతుంది అనడానికి అర్థం వస్తుంది. So if Methuselah means if he dies, it will happen. మెతుషెల అనే పేరుకు అర్థం ఏంటంటే అతడు చనిపోతే అది జరుగుతుంది అని అర్థం. So what is going to happen? That's what we are going to find out. అది ఏమి జరుగుతుందో అనేది మనం చూడబోతున్నాం. So now we are going to do some calculations. ఇప్పుడు మనం కొన్ని లెక్కలు చేయబోతున్నాం. Now come to Genesis chapter 5. 5వ అధ్యాయం రండి, ఆదికాండం 5వ అధ్యాయంలో. Now we are going to calculate the numbers of the people at what age they begot sons. ఇప్పుడు ఈ అధ్యాయంలో నుండి ప్రజలు ఏ వయసులలో వారు పిల్లలను కలిగి ఉన్నారో అనేది మనం చూడబోతున్నాం. Only that year we are going to count. కేవలం అది మాత్రమే మనం లెక్కించబోతున్నాం. Then we will, get the conclusion. తర్వాత దాన్ని ఆధారం చేసుకొని ఒక నిర్ణయానికి మనం రాబోతున్నాం. Chapter 5 verse 3. Adam. 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. 5వ అధ్యాయము 3వ వచనం. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున. Yeah, we will take only numbers because there's no time for us. సమయం లేదు కాబట్టి కేవలము ఆ సంఖ్య మట్టుకే మనం చూద్దాం, ఆలోచన చేద్దాం. Adam 130 verse 3. ఆదాము 5వ అధ్యాయం 3వ వచనం ప్రకారముగా 130 ఏండ్లు బ్రతికినట్టుగా రాయబడింది. Verse 6, Seth. 6వ వచనంలో షేతు గురించి మనం చూస్తాం. అక్కడ 105 ఏండ్లు కనపడుతుంది. 105 ఏండ్లు. Then verse 9, Enosh. 9వ వచనంలో ఎనోషు కనపడుతున్నాడు. 90 ఎనోషు years. 90 సంవత్సరములు కనపడుతా ఉన్నాయి. Then verse 12. 12వ వచనంలో కేనాను గురించి రాయబడింది. అతడు 70 ఏండ్లు అని రాయబడింది. Verse 15. 15వ వచనంలో మహలేలు కనపడుతున్నాడు. అతడు 65 ఏండ్లు కనపడుతోంది. Verse 18. 18వ వచనంలో ఎరెదు 162 ఏండ్లు బ్రతికింది అని కనపడుతుంది. Verse 21. 21వ వచనంలో మనం చూస్తే హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. Now 130. ఇప్పుడు 130, 105. 105, 90. 90, 70. 70, 65. 65, 162. 162, 65. 65. Calculate all this, you will get a number. అవన్నీ లెక్కించండి, మొత్తం కూడండి, ఒక సంఖ్య వస్తుంది. Brothers can unmute and answer me. ఎవరైనా మీరు అన్మ్యూట్ చేసుకోవడానికి సిద్ధపడితే మీరు చేతి చూపించండి, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. తర్వాత మీరు సంఖ్య చెప్పండి. ఎవరైనా ఆ లెక్క కూడిన వాళ్ళు ఉంటే దయచేసి మీరు చేయి పాకెత్తండి, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. కూడారా? సామ్యాలన్న చెప్పండి అన్న, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి అన్న. 165. 165. సారీ మదన్న సరే మదన్న 587 సార్. అన్న 687 సార్. సారీ 687. 687. Okay. All those who got 687 are right. ఎవరికైతే 687 వచ్చిందో అది మట్టి కరెక్ట్. So now for this 687, we are going to add another number. ఈ 687కు మరొక సంఖ్య మనం కలపవలసి ఉంది. Now how many years did Methuselah live? అయితే మెతుషెల ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 969. 969 సంవత్సరములు మెతుషెల బ్రతికినట్లుగా చూడబోతున్నాం. So 687 plus 969. If you calculate this, you will get one particular number. సో 687కు ఈ మెతుషెల బ్రతికినటువంటి
69 సంవత్సరాలు కలిపితే మరి ఇంకొక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ చెప్పండి. చెప్పండి అన్న సామెల్ అన్న. 1656 అన్న. 1656. Okay. So this is the year in which Methuselah died. అయితే ఈ 1656 అనేటువంటి ఆ సంవత్సరంలోనే మెతూషేల చనిపోయినటువంటి సంవత్సరం అది. So you understand what I am calculating? నేను ఇప్పుడు ఏమి లెక్కిస్తున్నానో మీకు అర్థమవుతుందా? From Adam, I have taken till Enoch, and from Enoch we have calculated the entire year of Methuselah, and we concluded that 165, 1656. At that year, Methuselah died. ఆదాము నుండి వంశావళి లెక్కిస్తూ వస్తుండగా హనోకు కాలంలో మనం వచ్చినప్పుడు ఇలాగున్న 1500 ఆ సంవత్సరాల కాలంలో ఈ మెతూషెల చనిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. So we will keep that 1656 one side. మనము ఆ 1656 అనేటువంటి ఆ సంవత్సరాన్ని అట్లా పక్కన పెడదాం. Now for 687 we are going to add 3 more people. ఈ 686 అనేటువంటి ఆ సంఖ్యకు మరికొంతమందిని ముగ్గురిని మనం కలపబోతున్నాం. So when we calculate that 3, we will get another year. ఆ ముగ్గురిని కూడా ఆ సంఖ్యకు మనం కలిపితే మనకు ఇంకొక సంవత్సరం సంఖ్య వస్తుంది. So now 687. ఇప్పుడు 687. We are going to add 3 more people. దీనికి మరొక ముగ్గురిని మనం కలపబోతున్నాం. Verse 25, Methuselah. 25వ వచనంలో మెతూషెలాను చూస్తా ఉన్నాం. 180 ఏండ్లు. 687 plus 187. 687 ప్లస్ 180 ఏండ్లు. Verse 28. 27వ వచనం. 28వ వచనం. లేమెకు 182 ఏండ్లు. 182 సంవత్సరాలు. 687, 187 and 182. 687, 187, 182. Now come to chapter 7 verse 11. 7వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే Look at the age of Noah. 7వ అధ్యాయము 11వ వచనము మనం చూస్తే అక్కడ Noah నోవాహు యొక్క వయసు కనపడుతుంది. నోవాహు యొక్క వయసు 600 సంవత్సరము అన్నమాట కనపడుతుంది. So now 687, 187, 182, 600. ఇప్పుడు 687, 187, 182 వాటికి తోడుగా 600 సంఖ్యను మనం కలపాలి. Now calculate all this. ఇప్పుడు ఇవన్నీ కలపండి. ఎంత వచ్చింది? 1656. 1656. So you got same. అవి కూడా రెండు ఒకటే రకంగా వచ్చింది. Now what happened in 1656? సో ఇప్పుడు చెప్పండి 1656లో ఏం జరిగింది? Methuselah died. మెతూషెల చనిపోయాడు. So that is the year where Methuselah died, 1656. సో 1656 అనేటువంటి ఆ సంవత్సరంలో మెతూషెల చనిపోయినట్టుగా మనం నిర్ధారణ చేసుకుంటా ఉన్నాం. In chapter 7 verse 11, when Noah was 600 years old, that year was 1656. సో ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనములో నోవాహు వయసు 7-11. 7వ అధ్యాయం 11వ వచనంలో నోవాహు వయసు 600 సంవత్సరాలు కనపడుతుంది కదా, అప్పటికి 1656 అవుతుంది. So we calculated from 687, we calculated 3 people. మనము 687 నుండి ముగ్గురు వ్యక్తులను మనం కలుపుకుంటూ చూసాం. When you calculate all that, there also 1656 comes. సో ఇవన్నీ కలుపుతున్నప్పటికీ ఇక్కడ కూడా మనకు 1656 వస్తుంది. That is the year, same year where Methuselah also died.
అదే సంవత్సరంలోనే మెతూషెల కూడా చనిపోయాడు సంవత్సరం. Now think about the meaning of the name of Methuselah. ఇప్పుడు ఆలోచన చేయండి మెతూషెల అనేటువంటి పేరుకు అర్థాన్ని. When he dies, it shall happen. ఎప్పుడైతే అతను చనిపోతాడో అది అప్పుడు సంభవిస్తుంది. Now read chapter 7 verse 11 fully. ఇప్పుడు 7వ అధ్యాయం 11వ వచనం జాగ్రత్తగా పూర్తిగా చదవండి. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నయు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. Now tell me what happened in that year. ఇప్పుడు చెప్పండి ఆ సంవత్సరంలో ఏం జరిగింది? That is the year where the Lord brought flood on the earth. అదే సంవత్సరమున భూమి మీదకి దేవుడు ప్రళయాన్ని తీసుకొచ్చినటువంటి సంవత్సరం. Now tell me the meaning of the name of Methuselah. ఇప్పుడు చెప్పండి మెతూషెల అనేటువంటి పేరుకు అర్థం ఏంటి? When he dies, ఆయన ఎప్పుడు చనిపోతాడో what will happen? అప్పుడు ఏం సంభవిస్తుంది? దీన్ని బట్టి చూస్తే ప్రళయం సంభవిస్తుంది. That is the meaning of the name of Methuselah. అదే మెతూషెల యొక్క పేరుకు గల భావము అర్థం. The day Methuselah dies will be the day of the last day of the year. అది మెతూషెల ఏ దినం అయితే చనిపోయాడో ఆ దినమే ఈ ప్రపంచానికి ఈ భూమికి చివరి దినముగా మనం ఆలోచన చేస్తా ఉన్నాం. The meaning of name of Methuselah is this: when he Methuselah- dies, the Lord shall bring the judgment on the earth. మెతూషెల అనేటువంటి ఆ పేరుకు గల భావము అర్థం ఏంటంటే మెతూషెల ఎప్పుడైతే చనిపోతాడో ఆ దినాన దేవుడు ఈ భూమి మీదకి తీర్పుడు తీసుకొస్తాడని అర్థం వివరిస్తా ఉంది. Did you see how Bible is accurate in calculation and all? చూడండి బైబిల్ ఈ లెక్కలలో ఎంత ఖచ్చితంగా కనపడతా ఉందో. Now, when Enoch understood the meaning of the name of Methuselah, ఎప్పుడైతే హనోకు మెతూషెల అనేటువంటి ఆ పేరుకు గల అర్థాన్ని అర్థం చేసుకున్నాడో at the age of 65, Enoch said, Lord, I know that this world is going to be destroyed and I'm going to walk with you. 65 సంవత్సరాల వయసులో హనోకు దేవునితో దేవా ఈ ప్రపంచం అంతం కాబోతున్నదని నేను అర్థం చేసుకుంటున్నాను, నేను నీతో నడవాలని ఆశపడుతున్నాను అని దేవునితో మాట్లాడుతున్నాడు హనోకు. I want to ask one question now. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Who is the man who lived the longest life in the Bible? ఈ బైబిల్ గ్రంథంలో ఎవరు అత్యధిక సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తి, ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎవరు? ఎవరు? Anybody can tell me. ఎవరైనా చెప్పొచ్చు. ఏసేపన్న అన్మ్యూట్ చేసుకోండి అన్న. మెతూషెల. Methuselah is the one who lived the longest life in the Bible. మెతూషెలనే బైబిల్ గ్రంథంలో అత్యధిక సంవత్సరాలు అత్యధిక కాలం బ్రతికిన వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. Another question is, ఇంకొక ప్రశ్న ఏంటంటే why Methuselah? Why not others? ఎందుకు మెతూషెలనే అంతకాలం బ్రతకాలి, మిగతా వాళ్ళు ఎందుకు బ్రతకలేకపోయినారు? Are you understanding the meaning of the name of Methuselah and why Methuselah lived the longest life in the Bible? ఆ మెతూషెల అనేటువంటి ఆ పేరుకు గల అర్థము మీరు అర్థం చేసుకుంటున్నారా? అదే టైంలో ఎందుకు మెతూషెలనే అత్యధిక కాలం జీవించాడని ఆలోచన చేస్తున్నారా? The day Methuselah dies will be the last day for the earth. మెతూషెల ఎప్పుడైతే చనిపోతాడో అదే ఈ ప్రపంచానికి చివరి దినము, చివరి గడి అనే సంగతి అర్థమవుతుంది. Now look at the grace of God. ఇప్పుడు దేవుని కృపను చూడండి. The Lord extended the lifespan of Methuselah so that people will repent from their sins. మెతూషెలను ఇన్ని ఎక్కువ కాలము జీవింపజేయబడిన కారణం ఏంటంటే దేవుడు ప్రజలు పాప విషయమై పశ్చాత్తాపడటానికి వారికి అవకాశాన్ని ఇస్తూ మెతూషెల కాలాన్ని పొడిగిస్తూ వచ్చినట్టు కనపడుతుంది. Someone said like this. ఒక వ్యక్తి ఇలా అన్నాడు, every year when Methuselah was celebrating his birthday, మెతూషెల తన జీవితంలో ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు జరుపుకుంటున్నప్పుడు he would ask God, Lord, is this the last birthday I'm celebrating? పుట్టినరోజు దినాన మెతూషెల దేవుని అడిగేవాడంట, దేవా ఇదేనా నా చివరి పుట్టినరోజు నేను జరుపుకుంటున్నది అని అడిగేవాడంట. Then the Lord would answer like this. అప్పుడు దేవుడు ఇలాగో సమాధానం చెప్పి ఉండొచ్చు, no, I am going to add another year because I want to see people coming to me.
ఇది కాదు, నేను ఇంకొక సంవత్సరాన్ని నీకు ఆయుష్కాలను పెంచుతున్నాను. ప్రజలు వారు పాప విషయ పశ్చాత్తాపడి వారు నా వైపు ఆకర్షించబడడానికి సమయాన్ని ఇస్తున్నానని. The Lord added years to the life of Methuselah so that people will come to him. దేవుడు మెతూషెలకు సంవత్సరాలను, దినాలను పెంచుతూ వచ్చాడు. అలాగున ప్రజలు దేవుని వైపు ఆకర్షించబడి ప్రభువుని గుర్తించటానికి. That is why Methuselah lived the longest life in the Bible. అందుకొరకే మెతూషెల ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. Now, who understood the meaning of the name of Methuselah now? ఇప్పుడు చెప్పండి, మెతూషెల అనేటువంటి ఆ పేరుకు అర్థము ఎవరు అర్థం చేసుకున్నారు? Enoch understood. హనోకుకు అర్థమైంది. Now, think about the condition of Enoch. ఇప్పుడు హనోకు యొక్క పరిస్థితులను ఆలోచన చేయండి. Every day, morning and evening, he will go and check whether Methuselah is alive or not. ప్రతిరోజు ఉదయము సాయంకాలము హనోకు వెళ్ళి మెతూషెల ఇంకా సజీవంగానే ఉన్నాడా అని ప్రతిరోజు పరీక్షించుకునేవాడు, చూసేవాడేమో. Because if Methuselah dies, the world will come to an end. ఎందుకంటే మెతూషెల చనిపోతానే అదే ప్రపంచానికి చివరి గడియ అని. When Enoch understood at the age of 65, he said, Lord, I'm going to walk with you. అయితే 65 సంవత్సరాల ఆ వయసులో హనోకుకు ఎప్పుడైతే ఆ సంగతి అర్థమైందో అప్పుడు దేవా నేను నీతో నడుస్తాను అని దేవుడితో మాట్లాడుతున్న అనుభవాన్ని హనోకు జీవితంలో మనం చూస్తా ఉన్నాం. Come to the last words that I'm going to read for you today. ఈ రాత్రి చివరి వచనాన్ని చూద్దాం. చూడండి చివరిగా 2 Peter chapter 3 verses 5 to 7. రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 5 to 7. 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. Now look at the comparison for the two worlds there. ఇప్పుడు ఇక్కడ రెండు లోకాలకు ఉన్నటువంటి ఆ పోలికను చూడండి. The old earth was destroyed by waters. ఆ పాత దినాలలో నీళ్ల చేత అది నాశనం చేయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. Now we have the present heavens and the earth. ప్రెసెంట్ Heavens and the earth. ఇప్పుడు మనకైతే ఆకాశము భూములు మనకున్నాయి. Now why it is preserved? అవి ఎందుకు భద్రం చేయబడి ఉన్నాయనంటే Bible says the Lord is going to burn this entire Yes. heavens and the earth. ఈ భూమిని ఆకాశమును దేవుడు అగ్ని చేత దహించి వేయటానికి అవి భద్రం చేయబడి ఉన్నవి అని దేవుని గ్రంథమైన బైబిల్ మనం చూస్తా ఉన్నాం. When Enoch understood that the world is going to be perished, he changed his life and he walked with God. ఎప్పుడైతే హనోకుకు ఈ లోకము నాశనం కాబోతున్నది, ఈ లోకము నశించిపోతున్న సంగతి అర్థం చేసుకున్నాడో ఆ సమయంలో దేవునితో నడవటానికి అతను నిర్ణయం తీసుకున్నాడు. అలాగే జీవించడానికి ఆరంభించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. From last 2000 years, the preachers are preaching that this world will perish. But how many of us are correcting our lives? అయితే ప్రస్తుతము గత 2000 సంవత్సరాల నుండి కూడా బోధకులు ఈ లోకము నాశనం కాబోతున్నది అని బోధిస్తున్నారు. కానీ అయితే ఎంతమంది జీవితాలను సరిదిద్దుకొని దేవుని కొరకు జీవిస్తున్నారు ఆలోచన చేద్దాం. At the age of 65, Enoch changed his life. 65 సంవత్సరాల వయసులో హనోకు తన జీవితాన్ని మార్చుకున్నాడు. From last 2000 years, preachers are preaching upon this and saying, this world will perish. But how many of us are aware of that? గత 2000 సంవత్సరాల నుండి అనేక మంది బోధకులు ఈ లోకం నశించిపోతా ఉంది, గతించిపోతా ఉంది అని బోధిస్తుండగా ఎంతమందికి ఈ విషయం మీద అవగాహన ఉంది అని ఆ విషయం ఆలోచన చేస్తాం. We have the prophecy of the destruction of the heavens and the earth in our hands. మన యొక్క చేతులలో ఈ యొక్క భూమి ఆకాశం గతించిపోతున్నటువంటి ఆ యొక్క వాగ్దానము మన చేతులలో మనం చూస్తా ఉన్నాం. We know that by the same word the old heavens and the earth were passed away. By the same word these present heavens and the earth will be burned up.
ఏ ప్రపంచం అయితే ఆనాటి దినాలలో నాశనం చేయబడ్డాయో అదే ప్రపంచం ఇప్పుడు అగ్ని చేత కాల్చబడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. The same Bible speaks about that. అదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆ విషయం మనకు బోధిస్తా ఉంది. How many of us are aware of that? ఎంతమంది ఈ విషయాన్ని గురించి ఆలోచన చేస్తున్నారు చెప్పండి. How many of us are correcting our lives thinking that this world is not permanent? ఎంతమంది ఈ లోకము శాశ్వతము కాదు అని ఎరిగి తమ జీవితాలను సరి చేసుకుంటున్నారు. If we are living a sinful life today, ఇలాగున మనం పాప జీవితాన్ని జీవిస్తున్నట్లయితే today is the best chance. Enoch changed his life at the age of 65. Today we have a best chance to repent ourselves and walk with God. నేడే ఈ రోజే మిక్కిలి అనుకూలమైన దినము. హనోకు 65 సంవత్సరాలు తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఈ రోజే బహుశా నీ జీవితంలో మార్చుకోవడానికి చక్కటి అవకాశం కాబట్టి. Enoch said, Lord, even if the whole world perishes, even if the whole world goes after their own lust, I am going to follow you because I know the truth that this world is going to be perished. హనోకు అంటున్నాడు, దేవా ఈ లోకము గతించిపోయినప్పటికీ, ఈ లోకంలో ఉన్న అన్ని కూడా నాశనం అయినప్పటికీ నాకు ఆ సంగతి అర్థమవుతోంది. కానీ నేను మట్టుకు నీతో జీవిస్తాను, నీ కొరకు జీవిస్తానని దేవునితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. I know, Lord, this world is not permanent. దేవా నాకు తెలుసు ప్రభువా, ఈ లోకము అనేది శాశ్వతం కాదు. I know, Lord, that you are going to destroy this world. దేవా ఈ లోకాన్ని నాశనం చేయబోతున్నావు అనే సంగతి నాకు అర్థమైంది. Even if Lamech marries 2 wives, even if all the people marry whomever they want, even if the whole world go after their own lust, but I am going to walk with you, Lord. I want to come to you. లెమెకు 2 స్త్రీలు వివాహం చేసుకున్నా, ఇంకా అనేక మంది ఇష్టానుసారంగా వారికి మనసుకు వచ్చిన వారందరిని వివాహం చేసుకున్నప్పటికీ నేను మట్టుకు ప్రభువా నేను నీతో జీవిస్తాను, నీ కొరకు జీవిస్తాను. At the age of 65, Enoch corrected his life. 65 సంవత్సరాల వయసులో హనోకు తన జీవితాన్ని సరిదిద్దుకుంటున్నాడు. Today we have a best chance to correct our lives even in the small ages. ఈ దినాన ఈ చిన్న వయసులలో కూడా మన జీవితాలను మార్చుకోవటానికి, సరిదిద్దుకోవటానికి, సరి చేసుకోవటానికి చక్కటి అవకాశాలు ప్రభుత్స్తున్నాడు. The truth is this world will perish. సత్యం ఏంటంటే ఈ లోకము నాశనం కాబోతాం. We know that. We are reading every day. We are listening every day. మనకు ఆ సంగతి బాగా తెలుసు. ప్రతిరోజు చదువుతున్నాం, ప్రతిరోజు వింటూ ఉన్నాం కూడా. But how many of us are really following the Lord? How many of us are really walking with the Lord? అయితే మనలో ఎంతమంది నిజంగా ఈ వాక్యానుసారంగా జీవిస్తున్నారు? ఎంతమంది దేవుని ఇష్టానుసారంగా దేవుని వెంబడిస్తున్నారు? Enoch walked not 1 or 2 days, he walked 300 long years. హనోకు 1 రోజు 2 రోజులు కాదు కానీ 300 సంవత్సరాలు అలాగే దేవునితో నడిచినవాడు అన్నమాట కనపడతా ఉంది. What a blessed life he had. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి ధన్యకరమైన జీవితాన్ని హనోకు జీవించాడు చూడండి. What a blessed life it is to walk with the Lord even every day and night with our Lord Jesus Christ. ఇలాగున ప్రతి రోజు ప్రతి రాత్రి ఇలాగ దేవునితో కలిసి నడుచుట అన్నది ఎంత ధన్యకరమైన జీవితం ఆలోచన చేయండి కూడా. Because Enoch walked with God, హనోకు దేవునితో నడిచినాడు కాబట్టి in the death chapter, God made one man without death. ఈ మృతి పొందెను చెప్పబడినటువంటి 5వ అధ్యాయంలో హనోకును అసలు మరణమే లేకుండా దేవుడు ఎత్తుకున్నాడు. God gave him a beautiful testimony. దేవుడు అతనికి చక్కటి అందమైన ఆహ్లాదకర సాక్ష్యాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. I want to tell one small story and then I will close this. ఈ ఒక చిన్న కథను చెప్పేసి నేను ముగించేస్తాను. One day one Sunday school girl came from church and she was talking with his mom. ఒకసారి సండే స్కూల్ లో ఒక పాప వాళ్ళ సండే స్కూల్ వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంది. She said, Mom, today I heard about Enoch. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో చెబుతుంది, అమ్మా నేను ఈ రోజు హనోకు గురించి విన్నాను అని. And the mom said, what did you learn? Tell me, I will listen. వాళ్ళ అమ్మ అన్నది, ఏం నేర్చుకున్నావో చెప్పు, నేను కూడా వింటాను అంది. And the child started saying, ఆ పాప ఇలాగ చెప్పడం ఆరంభించింది, Enoch and God were best friends. హనోకు దేవుడు ఇద్దరు చక్కటి స్నేహితులు. Every day they used to walk together. ప్రతిరోజు వారిద్దరు కలిసి నడిచేవారు. Wherever Enoch goes, God also will go. Wherever God goes, Enoch also will go. హనోకు ఎక్కడికి వెళ్తాడు, దేవుడు కూడా అక్కడికే వెళ్తాడు. దేవుడు ఎక్కడికి వెళ్తాడో హనోకుడు అక్కడికే వెళ్తాడు.
They were very good friends. వాళ్ళిద్దరు మంచి స్నేహితులంట. One day God said to Enoch, ఒకరోజు దేవుడు హనోకుతో చెప్పాడంట ఇలాగ. Enoch, go to your home, prepare Hanok- lunch, everything, and bring. We are going for a long walk today. దేవుడు చెప్పాడంట హనోకుతో, హనోకు ఇంటికి వెళ్ళు, భోజనం సిద్ధపరచుకో, అన్ని సిద్ధం చేసుకొని రా, మనం ఈరోజు సుదీర్ఘ కాలం మనం ప్రయాణం చేయబోతున్నాం అని చెప్పాడంట. Then Enoch went home and brought all the food, and he started walking with God. హనోకు ఇంటికి వెళ్ళి దేవుడు ఏమైతే చెప్పాడో అవన్నీ సిద్ధం చేసుకొని దేవునితో నడవడానికి సిద్ధపడు నడుస్తున్నాడంట. And as Enoch and God started walking, it became evening. అలాగున హనోకు దేవుడు వారిద్దరూ కలిసి నడవడం ఆరంభించి నడుస్తూ ఉండగా సాయంకాలం అయిపోయిందంట. And Enoch stopped in one particular place. హనోకు ఒక స్థలంలో ఆగిపోయాడంట. And Enoch said, Lord, my home is very far now. Give me time, I will go back. అప్పుడు దేవునితో హనోకు అన్నాడంట, దేవా నా ఇల్లు చాలా దూరంలో ఉంది, నాకు టైం ఇవ్వు, నేను ఇంటికి వెళ్తాను అని. Tomorrow we can continue our walk. రేపు కలిసి మళ్ళా మన ఇద్దరం కలిసి నడుద్దాం అని చెప్పాడంట. And God put his hand on the shoulder of Enoch and said, అప్పుడు దేవుడు హనోకు భుజాల మీద చేయి వేసి ఇలా చెప్పాడంట, when you turn back, your home is very far. When you see front, my home is very near. Will you come to my home? నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీ ఇల్లు చాలా దూరంలో కనపడుతుంది, కానీ నువ్వు ముందు వైపు చూస్తే నా ఇల్లు చాలా దగ్గరగా ఉంది, నా ఇంటికి వస్తావా? Enoch said, Lord, what a blessed privilege it is. I will come with you. అప్పుడు హనోకు అన్నాడు, ఆహా దేవా ఎంత అద్భుతమైనటువంటి గొప్ప భాగ్యము, నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పాడు. That is how God took Enoch. అది అలాగున దేవుడు హనోకును తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. What a blessed testimony, isn't it? ఇలాగున హనోకు జీవితంలో ఎంత ధన్యకరమైనటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తా ఉన్నాం పిల్లలు. May the Lord give us grace to understand these truths and walk with God in our daily lives. మన యొక్క అనుదిన జీవితాలలో ఈ సత్యాన్ని గ్రహించటానికి, అలాగున దేవుని కొరకు జీవించటానికి దేవుడు కృప మనకు అందరికి అనుగ్రహించుకున్నారు. May God bless all of us. మనందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించుకున్నారు. I want to thank Brother Karnakar, brother, for giving me this opportunity. Thank you. ఇలాగున్న సహోదరు కరుణాకర్ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు వారి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను. Thank you for all the dear ones who joined for this Zoom meeting. ఇలాగున్న జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలుపుతా ఉన్నాను. May God's name be glorified. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Amen.